3 రోజుల క్రితం సాక్షి ఛానల్లో సంభవించిన ఒక పరిణామం తదనంతరం ఏ రకమైన పరిణామాలకు దారితీసిందో మీ అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మాట్లాడడం కోసమే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేశాను. ఆ లైవ్ షోలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిర్వహించే ఆ లైవ్ షోలో చోటు చేసుకున్న సంభాషణ, దాని మీద వాళ్ళు ఆ తర్వాత ఇద్దరు కూడా, ఒక పక్క కొమ్మినేని శ్రీనివాసరావు, మరో పక్క విశ్లేషకుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అనే సంస్థ అధ్యక్షుడిగా చెప్పుకుంటాడు. ఆయన తను తాను పూర్వాశ్రమంలో కృష్ణారావు జర్నలిస్ట్గా నాకు తెలుసు. ఆ తర్వాత ఆయన ప్రస్థానం ఎటుపోయిందో మరి తర్వాత తెలియదు. కానీ ఆయన క్లెయిమ్ చేసుకునేది ఏంటంటే ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని క్లెయిమ్ చేసుకుంటాడు. ఆయన ఏమన్నాడంటే, కృష్ణరాజు గారు ఏమన్నారంటే, ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన. ఆ వీడియో రిలీజ్ చేసింది ఆయన జగనన్న కనెక్ట్స్ అనే ఒక ట్విట్టర్ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఉంది కదా, ఫార్మర్లీ ట్విట్టర్, దాంట్లో జగనన్న కనెక్ట్స్ అనే హ్యాండిల్లో పెట్టాడు ఆయన ఆ వీడియోని. ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఒక సామాజిక విషయం, సామాజిక పరమైన అంశం. ఏమిటది? ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారనేది, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారనేది. అమరావతి అని అనలేదు నేను, అమరావతి ప్లీజ్ మాట్లాడద్దండి ఎవరు, అమరావతి పరిసర ప్రాంతాల్లో అని చెప్పాను నేను. ఇది ఒక సామాజిక అంశం, దాన్ని సామాజిక అంశంగానే చూడాలి, దానికి రాజకీయం ఆపాదించడం తగదు అని ఆయన అన్నాడు. రెండవది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన కూడా సాక్షుల లైవ్లోకి వచ్చి, ఇది ఆ విశ్లేషకుడికి సంబంధించిన వ్యవహారం, మాకు సంబంధించిన వ్యవహారం కాదు, నేను ఆపు ఉండాల్సిందేమో అని ఆయన రిగ్రెట్ వ్యక్తం చేసి చెయ్యనట్టు క్షమాపణ చెప్పడానికి మాత్రం రెడీగా లేడు ఆయన. దీన్ని కొంచెం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు చూడాల్సిన అవసరం ఉందంటే, దిస్ ఈజ్ థరోలీ బ్యాడ్ జర్నలిజం. ఇంత బ్యాడ్ జర్నలిజం మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు పెడిలవుతుంటే, నడుస్తుంటే చూస్తూ ఊరుకోలేం. ఎట్లా బ్యాడ్ జర్నలిజం? ఒక 2 నిమిషాలు వినండి. దేనికైనా ఒక సందర్భం ఉంటుంది. జర్నలిజంలో కాంటెక్స్ట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. కాంటెక్స్ట్, మీరు చెప్పే విషయానికి, మీరు చెప్పే వార్తకి ఉన్న సందర్భం ఏమిటి అనేది అత్యంత ముఖ్యమైన అంశం జర్నలిజంలో. జర్నలిజం మీకు నేర్పిన జర్నలిజం గురువులు ఆ విషయం మీకు చెప్పే ఉంటారు. ఏ కాంటెక్స్ట్లో ఆయన అమరావతి చుట్టుపక్కల, పోనీ అమరావతి చుట్టుపక్కల అనుకుందాం, అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారన్న మాట ఆయన ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు? కృష్ణరాజు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని, అమరావతిని బాగా అభివృద్ధి చేసుకోవాలన్నారు ఆయన. ఏమిటా పిచ్చి ఇక ముందు మాట్లాడబాకండి అంటే, అమరావతి దేవతల రాజధాని ఏంటి, అది వేశ్యల రాజధాని అన్నాడు ఆయన. అది ఆయన ఉంది. ఇంకా చాలా అన్నాడు మిగతా అన్ని. క్రక్స్ ఏంటంటే, అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని. ఇది సందర్భం. ఇది సామాజిక అంశం ఎలా అయింది? ఇది సామాజిక అంశాన్ని చెప్పిన సందర్భం. ఇది ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారు అనుకుందాం. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆయన ఉటంకించిన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్, నేను ఆ రిపోర్ట్ తీసే కాపీ. ఇందులో అమరావతి ప్రస్తావన ఎక్కడా లేదు. కొన్ని సదరన్ స్టేట్స్లో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సెక్స్ వర్కర్స్ పర్సంటేజ్ అధికంగా ఉంది. నేషనల్ హైవేస్ ఉన్న చోట్ల సెక్స్ వర్కర్స్ అధికంగా ఉంటారు సహజంగా, అందరికీ తెలిసిన విషయం. అది ఏదో ఒక
ఒక ఒక ఒక సర్వే సంస్థ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిందో కాదో కూడా తెలియదు ఇది. దానికి సంబంధించి ఎవరో ఒకళ్ళు ఒక రిపోర్ట్ ఫైల్ చేస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా రాసిన వార్తా కథనం ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఆ తర్వాత ఇది పీటీఐ కూడా పికప్ చేసిందట దీన్ని. ఇంకొక 2-3 పత్రికలు రాసినాయట. ఎక్కడా కూడా ఈ డిస్పాచ్ల్లో అమరావతి అన్న మాట లేదు. అది ఏ విధంగా సామాజిక అంశం ఆయన చెప్పింది అమరావతికి లింక్ చేసి నాకు అర్థం కావడంలో.